అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మొత్తం 3 విగ్రహాలను తయారు చేయించింది. వాటిలో నుంచి ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు ట్రస్ట్ సభ్యులు. 3 విగ్రహాల్లో ఒకదానిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు ట్రస్ట్ సభ్యులు. వచ్చే నెల అదే విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తామని ప్రకటించారు. యాభై ఒక్క అంగుళాల ఎత్తులో ఉన్న విగ్రహం 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉండనుంది. అయితే ఈ విగ్రహాన్ని 35 అడుగుల దూరం నుంచి మాత్రమే దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని ఉండే బాలరాముడి విగ్రహాలను 3 శిల్పులు వేరువేరుగా రూపొందించారు. అందులో నుంచి ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇప్పుడు అదే విగ్రహం వచ్చే నెలలో అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. భవ్య మందిరంలో ప్రతిష్ఠించే ఆ రాముడి విగ్రహానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. అయితే విగ్రహం ఎంపికపై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే వివరాలను బయటికి చెప్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న పాత విగ్రహాన్ని అచలమూర్తిగా వ్యవహరిస్తుండడం, కొత్తగా తయారు చేసిన విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా పిలవనున్నారు. ఏడు రోజుల పాటు జరిగే రామాలయ పవిత్రోత్సవం జనవరి 16న ప్రాయశ్చిత కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో ముఖ్యమైన సంఘటనలతో రాముడి బిడ్డలాంటి విగ్రహాన్ని మోసే ఊరేగింపు, ఆచార స్నానాలు, పూజలు, హోమాలు ఉంటాయి. జనవరి 22న ఉదయం పూజలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం మృగశిర నక్షత్ర అభిజిత్ నగరంలో ప్రాణప్రతిష్ఠను నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇక అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా ఢిల్లీ రిపోర్టర్ శివ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పర్యటించి ఇటు మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ ను ప్రారంభించారు. మరోవైపు రైల్వే స్టేషన్ కు అయోధ్యధామ్ అని పేరు పెట్టారు. దానికి కూడా ఈ 2 ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు 15,700 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టు కూడా ఈ రోజు శంకుస్థాపన చేశారు. వీటన్నిటికన్నా ప్రధానమైనది ఈ రోజు మరో కీలక ఘట్టం ముగిసినట్లని తెలుపుకోవచ్చు. అంటే జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి జరగబోతోంది. దానికి సంబంధించి ప్రాణ ప్రతిష్ఠ చేసే విగ్రహంపై ఓటింగ్ ముగిసింది. ఫైనల్ గా ఏకగ్రీవంగా ఒక విగ్రహాన్ని అయితే ఎంపిక చేసినట్లుగా అయోధ్య ట్రస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల అదే విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తామంటూ కూడా ప్రకటన విడుదల చేశారు. 5 ఏళ్ల బాలుడి రూపంలో ఈ రాముడు కొలువుదీరబోతున్నాడు. రాముడి విగ్రహం అనేది 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న 51 అంగుళాల పొడవుతో సిద్ధమైంది. ఈ 51 అంగుళాల పొడవుతో ఈ విగ్రహం సిద్ధమైంది. వీటన్నిటిలో కూడా అంటే కొన్ని విగ్రహాలను అక్కడ పెట్టిన నేపథ్యంలో వాటన్నిటిలో కూడా ఆ ట్రస్ట్ ఒక ఓటింగ్ నిర్వహించిన నేపథ్యంలో ఫైనల్ గా 5 సంవత్సరాల బాలుడి రూపం